హాయ్ దిస్ ఈజ్ విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో చర్చించబోతున్నాను. ఈరోజు రాజస్థాన్లో ఒక అత్యుత్తమైన బృహత్తరమైన మన చరిత్ర ఆనవాలు లభ్యమయ్యాయండి. ఇది రాజస్థాన్లోని బహజ్ గ్రామంలో నిగ్జా జిల్లాలో ఇది బయటపడింది. మన ఆర్కియాలజిస్టులు దీన్ని సర్వే చేసి 800 పైగా పురావస్తు ఆధారాలు లభ్యమయ్యాయండి. ఒక అస్థిపంజరం కూడా లభ్యమైంది. 23 మీటర్ల లోతులు తవ్వకాలు జరిపారు. రాజస్థాన్లో జరిపిన తవ్వకాలలో ఇదే అత్యంత లోతైనదిగా చెప్పవచ్చండి. ఘన చరిత్రకు సాక్ష్యాధారాలు బయటపడ్డాయి. రాజస్థాన్లో జరిగిన పురావస్తు తవ్వకాలు మహాభారతం కాలం నాటి చరిత్ర బయటపడింది. ఇంతకుముందే రాజస్థాన్లో లోథల్, కాలిబంగల్ ఇట్లాంటి చరిత్ర సంస్కృతులు ఉన్నాయి. కానీ ఇది బయటపడడం ఇది భారతదేశ ఆర్కియాలజీకి ఒక వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వేదకాలలో ఉన్న మహాభారత చరిత్రను ఇది వర్ణించబడుతుంది. మహాభారతంలో కాలంలో జరిగిన అనేక సన్నివేశాలు, వారు వాడిన వస్త్రధరాలు మరియు ఇనుము, ఉక్కుతో చేసిన వస్త్రాలు తయారు చేసే ఒక పరిశ్రమలు ఇట్లాంటివి చాలా బయటపడ్డాయి. ఇది మహాభారత కాలంలో పారిన సరస్వతి నది ఆనవాళ్ళు కూడా 23 మీటర్ల లోతులో కనుక్కున్నారు. అంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత ప్రాచీనమైనదో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. మహాభారతంలో జరిగిన ఎన్నో విషయాలు ఇందులో కనిపించాయి. అంటే ఈ చరిత్ర ప్రాచీన కాలంది. ఋగ్వేదంలోని అనేక అంశాలు ఈ తవ్వకాల్లో బయటపడ్డాయండి. దాదాపుగా 4500 ఏళ్ల నాటి చరిత్రను మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించిన దృశ్యాలు ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి. రాజస్థాన్లోని అనేక సంస్కృతులు ఉన్నాయి. రాజస్థాన్లో ఈ పాటికే చాలా ప్రాచీన సంస్కృతులు బయటపడ్డాయి. కాలిబంగల్లో గుర్రపు కాలిన ఆనవాళ్ళు ఇక్కడ లభ్యమయ్యాయి. కాలిబంగల్లో చాలా వస్తువులు లభ్యమయ్యాయండి. కాలిబంగల్ అంటే నల్లని గాజులని అర్థం, కాలిపోయిన గాజులని కూడా అర్థం. హరప్ప, మొహంజాదరో, లోథల్, బ్రుజ్, మధుర ప్రాంతాలు మధ్య సంస్కృతిని దీనికి సంబంధాలు కనుగొన్నారు మన శాస్త్రవేత్తలు. అంటే ఆనాటి కాలంలో జరిగిన అనేక విషయాలను ఈ తవ్వకాలలో లభ్యమైన 800కు పైగా వస్తువులను వాటితో సరిపోల్చి ఈ బ్రహ్మలిపితో బయటపడిన ముద్రలు, రాగితో చేసిన నాళాలు బయటపడ్డాయండి. యజ్ఞాలు చేసిన సాధన కుండలు ఇక్కడ లభించాయి. శివపార్వతుల ప్రతిమలు కూడా ఇక్కడ లభించాయంటే అర్థం చేసుకోవచ్చు. ఒక అస్థిపంజరం లభ్యమైంది. అది ఏ కాలానిదో చెందిందో తెలుసుకోవడానికి ఈ అస్థిపంజరాన్ని ఇజ్రాయెల్కు పంపించారు మన ఏఎస్ఐ అధికారులు. లోహాలతో వస్త్రాలు తయారు చేసుకునే ఆచార వ్యవహారాలు ఈ చరిత్ర యొక్క సొంతం. ఇజ్రాయెల్కి పంపించిన ఈ అస్థిపంజరాన్ని వారు ఈ కార్బన్ డేటింగ్ పద్ధతి C12ను వాడి ఇది ఏ కాలానికి చెందిందో అని ఖచ్చితమైన వివరాలు ఇవ్వడానికే మనకి ఇజ్రాయెల్కి పంపించారు. మన దేశంలో కూడా కార్బన్ డేటింగ్ పద్ధతి చేస్తారు. కాకపోతే అక్కడ అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఖచ్చితత్వం అంటే ఇది ఏ కాలానికి చెందింది అని ఎగ్జాక్ట్లీగా ఇది ఈ కాలానికే చెందిందని చెప్పడానికి మనం ఇజ్రాయెల్కు ఈ అస్థిపంజరాన్ని పంపించడం జరిగిందండి. ఆ కాలంలోనే లోహాలతో వస్త్రాలు చేసుకునే ఆచార వ్యవహారాలు ఉన్నట్టు మన పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారండి. లోహాలతో వస్త్రాలు చేసుకునే సాంప్రదాయం కూడా మన భారతదేశ చరిత్రకు మూలం. 400 BC కాలానికి చెందిన ఒక దేవత బొమ్మ కూడా లభించింది. ఎముకలతో చేసిన దువ్వెనలు, సూదులు, ఇతర సామాగ్రిలు లభించాయి. ఉత్తర భారతదేశ చరిత్రకు ఇది ఒక మైలురాయిగా మారబోతుంది. దేశంలో ఎముకలతో చేసిన పనిముట్లు లభించడం ఇదే తొలిసారి అని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనకు లభించిన అస్థిపంజరం ద్వారా ఆ నాటి ఆహార అలవాట్లు, ఆరోగ్యం, ఆయుష్, వ్యాధులు అన్ని రకాల విశేషాలను తెలుసుకోవచ్చు అంటున్నారు మన శాస్త్రవేత్తలు. ఒకే స్థలంలో అనేక నాగరికత అవశేషాలు గుర్తించబడ్డాయి. రాజస్థాన్లో ఒక ప్రదేశంలో 5 వేరువేరు చారిత్రక కాలానికి చెందిన ఆధారాలు లభించాయి. హరప్ప కాలంలో జరిగిన అనేక విషయాలు, అనేక వస్తువులు ఈ కాలంలో జరిగినట్టుగా మన పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. కుశలుల కాలంలో, గుప్తుల కాలంలో నాగరికతలు ఇక్కడ బయటపడ్డాయి. మహాభారతం నాటి ఆనవాళ్ళు, యజ్ఞకుండలు,
మట్టి పాత్రలు ఈ చరిత్రలో బయటపడ్డాయి. మట్టి పాత్రలపై మహాభారతంలో వివరించబడిన చిత్రాలతో సరిపోల్చబడుతున్నాయి. అంటే ఈ భారతదేశ చరిత్ర, మహాభారత కాలం ఇదన్నీ నిజమే అన్నట్టు ఈ యొక్క ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇందులో శివపార్వతుల విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఆ కాలంలో వర్తక సౌందర్య సాంప్రదాయాలు తెలిపే శంకుగాజులు, రాతి పూసలు కూడా బయటపడ్డాయి. ఈ బృహత్ చరిత్రకు ఒక ఆధారాలు ఈ శంకుగాజులే. కాళీబంగల్లో హరప్ప నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. 7 అగ్నిగుండాలు, ఎద్దుబొమ్మలు, నలుపు ఎరుపు అలంకారాలతో ఏర్పాటు చేసిన కుండలు, స్తూపాకార వస్తువులు, రాగి పనిముట్లు, రాగితో చేసిన చేప గాలాలు, రాగితో చేసిన సూదులు లభించాయి. 11 గదుల భవనం కూడా ఈ తవ్వకాల్లో గుర్తించారు. కుష్టివ్యాధి సోకిన ఆనవాళ్ళను కూడా దొరికిన ఆస్తిపంజరంలో గుర్తించారు మన శాస్త్రవేత్తలు. ఇంతటి మహత్ చరిత్ర గురించి తెలుసుకున్నందుకు థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి ప్లీజ్.